ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మేము 20 ఏళ్ళ నుంచి కిరాయి ఉంటున్నాం. మేము పుట్టి నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు. లిస్టులో పేర్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చింది. ఫొటోస్ దించకపోయిన్లు, మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా. కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళే వచ్చి మీ పేర్లు ఉంటే ఇస్తాం కదా, 3 నెలలు ఇవ్వండి టైము అని ఎలక్షన్లు ముందటి ఇప్పుడు వచ్చి తీసుకొస్తున్నారు. మాకెంత బాధ అయితే మేము వచ్చి ఈడు ఉంటున్నాము. ఎవరికైనా సార్ అది ఇల్లు ఇస్తే ఉంటుంది, ఎంత బాధ వచ్చి ఉంటున్నారు. కూలిపోయిన ఇంట్లో మట్టి వెడ్డలల్లా పడి ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు. మాకు బాధ అయ్యి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పటికీ ఇల్లు చూడాలా ఎవరినైనా. మరి కరెంట్ లేవు, నీళ్లు లేవు, అయినా సరే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత బాధకు వచ్చి ఉంటున్నారు. పైన అధికారులు పట్టించుకోక, ఊళ్ళున్న వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోకుండా ఎటు కావాలా గతి. ఇళ్ళకెళ్ళి వెళ్ళాం సార్ అంతే. తాగుతామా 20 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉన్నాం. తాగుతామా 100 డబ్బా తెచ్చుకొని ఇళ్ళ ముందటనే రాయిసి వస్తాం. కేసులు అయితే కేసులు కానీ ఏమన్నా కానీ చచ్చిపోమంటే చచ్చిపోతాం. మేము ఒక 10 కుటుంబాలు చచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు మళ్ళీ ఇంట్లో వస్తాయచ్చు రాని వాళ్ళన్నా బతుకుతారు మా పేర్లు చెప్పుకొని. డబుల్ బెడ్రూమ్ లో పేరు వచ్చిందని ఏడవైనా చెప్తుంది. ఇక అంబేద్కర్ జయంతి నాడు ఆడంటే ఆడ చెప్పగానే మరి నాకైతే ఇల్లు లేదు, ఇల్లు గుణ కొడుతున్నాం వెళ్ళిపో అని బాసన్లన్నీ బయట పడేసిండు. బయట పడేస్తే మరి నాకైతే ఏడలేదు. ఇక మరి సర్కారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నది కదా అని నేను వచ్చి నూక్కున్నా సార్. నూక్కున్న దానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని లేరు. ఇక ఇప్పుడు నన్ను చూసి అందరు వచ్చింది సార్. పట్ట ఇయ్యకొచ్చిందంటే కదా ఇంత తెగించి మేము. పట్ట దాకా ఇయ్యదు. అట్లా ఖరాబ్ చేస్తే మంచిగా ఉంటాయి. ఒక డబ్బా లేదు, ఒక కిటికీ లేదు, అద్దాలని వాళ్ళ కొట్టేసింది. అట్లా ఖరాబ్ చేస్తేనేమో మంచిగా అనిపిస్తున్నది సార్. ఏమో మేడకు మంచిగా అనిపిస్తున్నది, సార్లకు మంచిగా అనిపిస్తున్నది, కానీ మనుషులు వచ్చి ఉంటేనేమో మంచిగా అనిపిస్తుంది సార్. 2 వరకు 2 BHK కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బట్ ఇంకా పూర్తి కాలేదు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఏమీ ఇంకా రాలేదు. కానీ 6 తారీఖు నుంచి ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఇల్లు ఆక్రమించుకొని ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము వచ్చి చెప్పడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు వినలేదు. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. వీళ్ళందరికీ చెప్తున్నాము మేము. సో మేము బలవంతం ఏం చేయట్లేదు. వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగానే వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. మిగతావి కూడా ఇండ్లు ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళతో కూడా ఖాళీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.